క్షిపణి తయారీ వ్యవస్థను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు రక్షణ శాఖ ఆమోదించింది. అంతేకాదు ఇకపై రాకెట్ల లాంచింగ్ సైతం ప్రైవేట్ కంపెనీలే చేయనున్నాయి. అయితే ఇవి ప్రైవేట్ చేతిలో అంత సేఫేనా? రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన సంప్రదాయ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ప్రైవేటు రంగానికి బదిలీ కానుంది. దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతికత బదలాయింపునకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదముద్ర వేశారు. మిసైళ్లను అభివృద్ధి దశ నుంచి వేగంగా ఉత్పత్తి దశకు తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సుదూర లక్ష్యాలను ఛేదించే మిసైళ్లకు సంబంధించిన ప్రొపల్లెంట్ నుంచి వార్ హెడ్ వరకు వివిధ విడి భాగాలను సమీకరించే ప్రధాన సంస్థగా ఉంది. నౌకా మిసైళ్ల విషయానికి వస్తే భారత్ రష్యా భాగస్వామ్యంలో ఏర్పాటైన బ్రహ్మోస్ ఏరోస్పేస్ కీలక పాత్ర పోషిస్తోంది. సూపర్ సోనిక్ ఆయుధాలను తయారు చేస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. సాంకేతికత బదిలీని అందుకునే హక్కు పొందేందుకు భారతీయ ప్రైవేటు కంపెనీల మధ్య పోటీ బిడ్డింగ్ నిర్వహిస్తారు. అందులో విజయవంతంగా నిలిచిన సంస్థలు డిఆర్డీఓకు అభివృద్ధి తయారీ భాగస్వామిగా మారతాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సాంకేతికత బదిలీలో అణ్వాస్త్రాలను మోసుకెళ్లే అగ్ని వంటి వ్యూహాత్మక మిసైళ్లు ఉండవని సమాచారం. వ్యూహాత్మకం కాని మిసైళ్లకు సంబంధించిన లైసెన్స్ టెక్నాలజీలను మాత్రమే ప్రైవేటు కంపెనీలకు డిఆర్డీఓ బదిలీ చేయనుంది. తక్కువ దూరం లక్ష్యాలను ఛేదించే ఎయిర్ డిఫెన్స్ మిసైళ్లు, యాంటీ షిప్ మిసైళ్ల కోసం ఇప్పటికే ప్రైవేటు రంగంలో భాగస్వామ్యుల జాబితాను డిఆర్డీఓ సిద్ధం చేసింది. ఇందులో అస్త్రతో పాటు ప్రళయ్ వంటి వివిధ రకాల సంప్రదాయ బాలిస్టిక్ మిసైళ్లు ఉన్నాయని సమాచారం. ప్రైవేటు రంగంతో జట్టు కట్టడం వల్ల దేశీయ తయారీ సామర్థ్యం పెరుగుతుంది. సంప్రదాయ మిసైళ్లను తక్కువ ధరకే పెద్ద మొత్తంలో సమకూర్చుకోవచ్చు. పశ్చిమాసియా యుద్ధం, రష్యా యుక్రెయిన్ ఉద్రిక్తల నేపథ్యం నుంచి నేర్చుకున్న పాఠాల్లో భాగంగా కేంద్రం ఈ అడుగులు వేస్తోంది. పాకిస్తాన్ ఇటీవల ఒక ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం కూడా తాజా పరిణామాలకు ఒక కారణంగా చెప్పొచ్చు. ఎంతో కష్టపడ్డాం. ఇవాళ లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ మీద కష్టపడి విజయం సాధించాం. అలాంటిది అటువంటి సందర్భంలో ఒక పక్కన చైనా మన మీద కాజు కూర్చుంది. బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, అవన్నీ చిన్న దేశాలైనా సరే ఏమాత్రం అవకాశం దొరికినా మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇస్రోని కాపాడుకోవాల్సిన అవసరం దేశ ప్రజల మీద ఉంది. ఆ విధంగా ప్రభుత్వం కానీ ఇస్రో కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటుందని మనం ఆశించాలి. ఇది చాలా సంతోషమైనటువంటి వార్త. రాకెట్లు, సాధారణ ఉపగ్రహాల తయారీ బాధ్యతలను పూర్తిగా ప్రైవేటు రంగానికి అప్పగించనుంది ఇస్రో. కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ భారీ మిషన్లపైనే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దృష్టి పెట్టనుంది. వచ్చే ఏడాది మనుషులతో కూడిన అంతరిక్ష యాత్ర, 2035 నాటికి స్పేస్ స్టేషన్ ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడిని దించడం వంటి భారీ మిషన్లను ఇస్రో చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పని వేగంగా జరిగేందుకు ప్రైవేటు భాగస్వామ్యం పెంచింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 450 స్పేస్ స్టార్టప్లు ఉండగా తాజా నిర్ణయంతో అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ రంగాల్లోని కంపెనీలకు భారీగా అవకాశాలు లభించనున్నాయి. రాకెట్ తయారీ, శాటిలైట్ అసెంబ్లింగ్ వంటి బాధ్యతలను అగ్నికుల్ కాస్మోస్, స్కైరూట్ వంటి స్టార్టప్లు, ఇతర ప్రైవేటు సంస్థలు అందుకోనున్నాయి. కక్షలోకి చేరిన శాటిలైట్ల నుంచి వచ్చే ముడి డేటాను ఉపయోగించి వ్యవసాయం, వాతావరణం, విపత్తు నిర్వహణ, రక్షణ రంగాలకు అవసరమైన అనలిటిక్స్ సేవలను అందించడానికి సుహోరా వంటి కంపెనీలు ముందుకు రానున్నాయి. కొత్త స్పేస్ పాలసీ 2023, ఎఫ్డీఐ పాలసీ 2024 వంటి సంస్కరణల మద్దతుతో ప్రస్తుతం $9 బిలియన్ ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2033 నాటికి $44 బిలియన్ చేరుతుందని అంచనా.
తదుపరి దశలో భారత ప్రధాన రాకెట్లైన పిఎస్ఎల్వి సాంకేతికత తయారీ కూడా ప్రైవేటు రంగానికి బదిలీ చేసే దిశగా చర్యలు సాగుతున్నాయి. ఇకపై ఇస్రో ఒక తయారీ సంస్థగా కాకుండా ప్రధానంగా పరిశోధన అభివృద్ధి సంస్థగా పనిచేయనుంది. ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త లాంచ్ సెంటర్ నిర్వహణ బాధ్యతలను కూడా ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఆపరేటర్ను వచ్చే 4 లేదా 5 నెలల్లో ఖరారు చేసే అవకాశం ఉంది.